హాయ్ అండి. ఈ రోజు నేను మీ ముంగడికి రివ్యూ ఇవ్వబోయే ఫోక్ సాంగ్ వచ్చేసి బాలింతరాల బయలెల్లు అనేసి ఒక ఎమోషనల్ ఫోక్ సాంగ్ మీ ముంగడికి తీసుకురావడం జరిగింది అన్నది. ఇది ఎమోషనల్ ఫోక్ సాంగ్ అనడం కంటే మనకు చాలా సెంటిమెంటల్ సాంగ్ అనేసి అనడం కూడా చాలా బాగుంటది అనేసి చెప్పొచ్చు. అయితే ఈ సాంగ్ లో యాక్ట్ చేసిన వారు ఎవరనేసి అంటే గనక నాగలక్ష్మి గారు, అలాగే వచ్చేసి పరశురామ్ కంబాల గారు, కోమలి గారు యాక్ట్ చేయడం జరిగింది అన్నట్టుగా. చాలా బాగా యాక్ట్ చేశారండి. ఎంత బాగా యాక్ట్ చేశారంటే మీరు ఒకసారి ఈ వీడియో చూస్తే గానీ మీ అందరికి అర్థం కాదు. అయితే ఈ సాంగ్ లో స్టోరీ ఏంటిదంటే గనక యమదూతలు వచ్చేసి బాలింతరాలిని తనకు ఆయువు అయిపోయిందని, తన ఆయువు మూడింది అనేసి తీసుకెళ్ళడానికి వచ్చామనేసి ఈ స్టోరీ అంటూ. ఎవరైతే ఈ ఆయువు తీరిన వ్యక్తి ఉంటున్నారు కదా నాగలక్ష్మి గారు, తను తన బిడ్డ కోసము కాసేపు ఆగండి, నేను ఇప్పుడే బాలింతరాలిని కదా, నా బిడ్డను చూసుకునే వారు ఎవరు లేరు, నాకు నా భర్తను చూసుకునే వారు ఎవరు లేరని వాళ్ళని బతిలాడడం జరుగుతుంది అన్నాడు. అయితే ఇదే సందర్భంలో మన యమదూతలు ఏమంటారంటే, నువ్వు ఏమి తీసుకొచ్చినా తీసుకురాకపోయినా, ఏమి సంపాదించినా సంపాదించకపోయినా, నీ బంగారాలు కానీ, నీ ఆస్తులు కానీ, పాస్తులు కానీ, నీ కట్టుబట్టలు కానీ అన్ని వదిలేసి రావాల్సిందే. ఆయువు మూడినప్పుడు నువ్వు ఎక్కడున్నా నిన్ను తీసుకెళ్ళక తప్పదు, నువ్వు ఇంట్లో నుంచి రావమ్మా అనేసి చాలా ఎమోషనల్ గా, చాలా సెంటిమెంటల్ గా, చూస్తుంటే మన కళ్ళల్లోంచి నీళ్లు తిరుగుతాయి అన్నట్టుగా అంత బాధేస్తుంది. ఈ సాంగ్ మీ అందరికి నచ్చుతుంది అనేసి నేను స్పెషల్ గా మేము కూడా తీసుకురావడం జరిగింది. నాకు చాలా బాగా నచ్చింది. ఈ సాంగ్ చూస్తున్నంతసేపు చాలా బాధేసింది అన్నట్టుగా. సో ఇటువంటి సాంగ్స్ మీరు చూడాలి కంపల్సరిగా. అంటే మనకు విలువలు తెలియాలి, మన బతుకున్నంత కాలము అందరితో ఎలా ఉండాలి ఏంటి అనేసి కూడా ఇందులో చాలా చక్కగా చూపించడం జరిగింది అన్నట్టుగా. సో ఈ సాంగ్ ఇంత బాగా వచ్చిందంటే గనక ఈ సాంగ్ పాడిన వారు ఎవరనేసి అంటే కోమలి గారు అండ్ హనుమంత్ యాదవ్ గారు కలిసి పాడడం జరిగిందనండి. చాలా బాగా పాడారండి. వాళ్ళ వాయిస్ చాలా బాగా, మన ఇప్పుడు ఒక కథ చెప్తే ఎలా ఉంటుంది వివరంగా అన్నట్టుగా ఈ సాంగ్ వీళ్ళు అంత ఫ్లూయెంట్ గా పాడడం జరిగింది అన్నట్టుగా నాకు చాలా బాగా నచ్చింది. అలాగే వచ్చేసి ఈ సాంగ్ కి మ్యూజిక్ అందించిన వారు ఎవరని అంటే గనక మన వెంకట్ అజ్మీర్ అన్న గారు ఈ సాంగ్ కు బ్యూటిఫుల్ గా ఈ సంగీతం అందించారనేసి, బ్యూటిఫుల్ గా మ్యూజిక్ అందించారనేసి చెప్పొచ్చు. అలాగే వచ్చేసి యాక్టర్ అండ్ రైటర్ అండ్ డైరెక్టర్ వచ్చేసి పరశురామ్ నగం గారు ఈ సాంగ్ కు చేయడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్ సాంగ్, ఎమోషనల్ సాంగ్ అనేసి ఎందుకు అంటున్నాను అంటే, మీరు అందరు చూస్తే మీ అందరికి డెఫినెట్ గా నచ్చుతుంది. వీళ్ళ ఫోక్ సాంగ్స్ ఏవైనా చాలా బంధాలతో ముడిపడి ఉన్న సాంగ్స్ తీయడం జరుగుతుంది. అయితే ఈ సాంగ్ ఏ ఛానల్లో రిలీజ్ అయింది అనేసి అంటే గనక కోమలి అఫీషియల్స్ అనే ఛానల్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. మీరు తప్పక చూడండి, ఈ సాంగ్ మీ అందరికి నచ్చుతుంది. అలాగే మీకు ఇంకేమైనా సాంగ్స్ రివ్యూ కావాలని కోరుకున్నట్టయితే మన కామెంట్ బాక్స్ లో ఒక్క చిన్న కామెంట్ పెట్టండి ఆ సాంగ్ పేరుతో సహా. నేను 100% ఆ సాంగ్ కు రివ్యూ చేస్తానని చెప్తున్నాను. మీరందరూ తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కాస్త నాకు అండగా నిలవండి అనేసి రిక్వెస్ట్ గా అడుగుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.